చప్పట్లు. అది చప్పట్లు కొట్టారా? అంటే నన్ను ఎందుకు పిలిచారని అంటే ఏదో ఒకటి చేసి ఒక వైరల్ ఇంటర్వ్యూ ఒకటి చేస్తే సెట్ అయిపోతాయి మొత్తం. ఏదో ఒకటి చేసి స్టూడియో లేపాలి. గాంధీ గారు నేను ఏ ఇంటర్వ్యూ చేసినా వైరల్ అని చెప్పలేదు వీళ్ళకి. చెప్పలేదు రామకృష్ణ. చెప్పా. తెలుసు కానీ అందుకే నేను పిలిచాను. ఓకే ఓకే సరే చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం, ఇంటర్వ్యూ వైరల్ చేసేద్దాం. ఓకే సత్య గారు, మీరు కాదు, మీరు జేజూకి వెళ్ళారు కదా, కొరియాలో మీరు అందరూ ట్రిప్కి వెళ్ళినప్పుడు సారీ షూటింగ్కి వెళ్తాం, సారీ 2 hours ఎవరికి కనపడకుండా వెళ్ళిపోయారని నాకు గాంధీ గారు చెప్పారు. బ్యూటీ కాస్మెటిక్స్ కొనుక్కోడికి వెళ్ళాం. వెనక్కి వచ్చేసరికి కొంచెం ఘాట్లు అవన్నీ ఉన్నాయని చెప్పారు. మరి ఏంటి ఎక్కడికి వెళ్ళలేదు, వస్తుంది అది షోరా వైరల్ అవడం అంటే మీరు వైరల్ అవడం కాదా? ఓహో సినిమా గురించి వైరల్ అవ్వాలి. ఓకే ఓకే రెడీ. ఈ కొరియన్ కనుక స్టార్ట్ అయినప్పటి నుంచి మధ్యలో షూటింగ్ ఇప్పుడు రిలీజ్ దాకా వచ్చింది. మీ జర్నీలో కొన్ని సంఘటనలు జరిగాయి. అది ఎలా ఉన్నాయంటే అది ప్రతి సీను క్లైమాక్స్ లాగా కొన్ని జరిగినాయి. దానికి మీరు బయటకు రియాక్ట్ అవ్వలేకపోవచ్చు, కానీ మీ లోపల మనోభావాల్లో కొన్ని ఫీల్ అయి ఉంటారు. ఇప్పుడు అవి మీమ్స్ రూపంలో మనం బయటకు తెద్దాం. నేను కొన్ని సిచ్యువేషన్స్ చెప్తా ఏమేమి అయ్యాయో, దానికి తగ్గట్టు ఇక్కడ కొన్ని మీమ్స్ పరుస్తాం మేము. అందులో నుంచి మీకు ఏది యాప్ట్ అనిపిస్తే అది తీయాలి. ఓకేనా? ఈ మధ్యన రీసెంట్ గా మనకు కూడా ఇంటర్వ్యూ ఎనీవే వైరల్ అవుద్ది, కానీ దాని ముందు వైరల్ అయింది మీ కొరియన్ ఫుడ్ తినడం. కాబట్టి యాక్చువల్గా కొరియన్ ఫుడ్ మీరు తిన్నప్పుడు మీ లోపల ఎలా ఉండిందో మాకు ఇప్పుడు మీమ్ రూపంలో చూడాలి. ఒక మీమ్ రూపంలో చెప్పాలి. ఇది యాక్చువల్లీ రితికా రియాక్షన్. ఇది నాకు కొరియా అంటే చాలా ఇష్టం, కొరియా అంటే ప్రాణం, నేను కొరియన్ ఇది పీతలు వాళ్ళు వండలేదు, వాళ్ళు డైరెక్ట్ నీళ్ళు తెచ్చినట్టాడు. ఉప్పేసి ఉంటారులేండి, అది ఏమీ లేదు దాంట్లో. ఎనీవే సముద్రం నీళ్ళలో ఉప్పు ఉంటుంది. ₹1,00,00,000 ఇచ్చినా కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. అంటే నాకు ఆ రెస్టారెంట్ లో కూర్చున్నా కూడా ఆ స్మెల్ కి నా వల్ల స్మెల్ కి బయటకు వచ్చేసి ఆ ఫిష్ ఏదో ఉన్నింది. కొరియా ఎందుకు అనిపించింది మీకు ఈ మధ్యన? ఇది ఎక్కువ అమ్మాయిలు అనేస్తున్నారు క్యూలే. బేసిక్ గా కథ అనుకున్నప్పుడే ఆ కియా ఫ్యాక్టరీ అటువైపు ఆ చుట్టుపక్కల ఏరియా ఆ పరిస్థితుల్లో అనంతపూర్ బ్రో. ఆ కియా ఫ్యాక్టరీస్ రిలేటెడ్ టు కొరియా కనెక్షన్ ఉంది. సౌత్ కొరియా బ్రో. ఓకే నెక్స్ట్ వరుణ్ గారికి కింద పడి కాల్ ఫ్రాక్చర్ అయినప్పుడు న్యూస్ విన్నప్పుడు ఎలా అనిపించిందో చెప్పాలి. యాజ్ అ ఫ్రెండ్, యాజ్ అ వెల్ విషర్ కాదు, యాజ్ అ పార్ట్ ఆఫ్ ద టీమ్. ఎందుకంటే ఇప్పుడు హీరోకి దెబ్బ తగలడం కాదు, దెబ్బ తగిలక ముందు మనకి ఇంకో 2 days షూటింగ్ ఉంది కదా. అప్పుడు 2 days షూటింగ్ ఉందని ఎవరు తెలియదు, కానీ నెక్స్ట్ సినిమా ఉందని నీకే కదా, నువ్వు పట్టుకో. ఇది నాది, నాది ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. ఇది నాది. 2 days నాకు ఒక 3 నెలలు బ్రేక్ లేకపోతే గాంధీ వచ్చి ట్యూన్ ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి. అదేండి ప్రొడ్యూసర్ తప్ప డైరెక్టర్ హీరో వస్తూనే ఉన్నారు స్టూడియోకి. నాకు ఎందుకో సత్య కొంచెం ఫేక్ అనిపిస్తుంది, బట్ ఓకే. ఇదేం తెలుసా, నా ఆపంటారు, ఇది సర్కాస్టిక్. ఇది యాక్చువల్లీ నాకు ఇరిగిన తర్వాత ఎక్కువ హాస్పిటల్ వచ్చి డైరెక్టర్ కన్నా ఎక్కువ సత్య ఉన్నాడు. గాంధీ గారు షార్ట్ చాలా బాగుంది, కానీ ఇంకొకటి చేద్దాం అన్నప్పుడు మీకు అన్నింటికి ఆ సుమన్ శెట్టిదే సూట్ అవుతుంది. ఇది గాంధీ రియాక్షన్. మనం చెప్పింది వాడు చేయడయ్యా, వాడికి వచ్చిందే చేస్తాడు. బట్ రేసింగ్ ఎలా అదే చెప్తాడా, లేకపోతే ఆయన రాస్తాడు మళ్ళీ? బ్రో అందరిది మార్చేస్తాడు బ్రో. హీరో గారిది మార్చేస్తాడు, హీరోయిన్ మార్చేస్తాడు, జూనియర్ ఆర్టిస్ట్ ఉంటే కూడా వెళ్ళి చెప్పేస్తాడు. ఒక కట్ వచ్చిందా మీకు మ్యూజిక్ చేయమని? ఇంకో కట్ ఉంటుంది సత్య. ఏదో తేడాగా ఉందేంటి? తప్పు బ్రో, అది డైరెక్టర్ తలరాజాలా మీరు రాస్తారు. మీమ్స్ అయిపోయాయి. హలో అది సుమన్ శెట్టి మీరు పెట్టుకొని మీతో పంపించండి. క్వశ్చన్ ఆన్సర్ చేయడం ఇష్టం లేకపోతే పాస్ అని వెళ్ళిపోకర్లేదు. మాకు ఇది వర్కే సార్, మాకేం ఇంటర్వ్యూ చేయడం సరదా కాదు. సరే లాగించు. ఇప్పుడు మీరు చేసేది ఇప్పుడు అందరికి చూస్తే వైరల్ ఎందుకు అవుద్ది? మన కాన్సెప్ట్ ఏంటి? వైరల్ అయిపోద్ది. సో ఇప్పుడు తమన్ గారు మ్యూజిక్ కొడతారు, ఓకే, ఇందులో మీరు కొంచెం హెల్ప్ చేయాలి మాకు.
ఈయన మ్యూజిక్ పాడతారు, పాట పాడతారు. ఓకే రెడీ? ఇప్పటికిప్పుడు మనం ఒక మ్యూజిక్ ఒక సాంగ్ చేసి నేను పాడాలి. మీరు పాడాలి. ఓకే రిపీట్ ఆఫ్టర్ మీ. ఓకే ఓకియా 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 టెంపో మీరు టెంపోలో ఉంటారు, బట్ టెంపోలో పాడండి. 1 2 3 ఓకియా ఓకియా. ఏమైంది చెప్పండి బ్రో. పాడండి. ఓకే రెడీ? అడిగారు కదా చూస్తాను పాడాలి. ఓకే మీరే లిరిక్ మీరు అంత మెనూ చూసారు కదా ఎక్కడ కొరియాలో, ఆ మెనూ అంతా పాడండి. Takoyaki ramen ball with the chicken. Bokia soju in a bottle in the Jeju streets got high. Korea? అంటే ఆయన చదివిన మెను అంతా తిన్నుంటే వామిట్ చేసాడు. We enjoyed a lot, sir. We enjoyed a lot, sir. నిజంగా ఎంత అదృష్టం నాకు కమల్ గారి ఆధ్వర్యంలో పాడాను నేను ఫస్ట్ టైం. మీరు పాడలేదు, మీరు వచ్చి ఓకే ఐ లవ్ స్టమక్. కడుపుకి ఏం చేస్తారండి? బాగున్నాయి టీ షర్ట్, నిజంగా బాగుంది. కనకరాజు వరకు మనం కామెడీ చేసాం, ఫన్ చేసాం, ఓకే. కానీ మీ సినిమాలో కామెడీ అదే కాదు, కొంచెం హారర్ అది కూడా ఉంది కదా. హారర్ కామెడీ రైట్? నాకు ఇప్పటి వరకు మనం చేసిన దాంట్లో కామెడీ ఫన్ టచ్ చేసాం కానీ హారర్ టచ్ చేసాం అనిపించలేదు. ఓకే ఇప్పుడు దాకా చేసింది హారర్ ఏమో అది చూసేవాళ్ళకి. ఇప్పుడు చూసే వాళ్ళకి హారర్. ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్స్ మీకు హారర్. ఓకే, దీస్ ఆర్ ద ఇంపాసిబుల్ క్వశ్చన్స్. మీరు దీనికి ఆన్సర్ చేయలేరు, కానీ ఆన్సర్ చేయకపోయినా పర్లేదు. ఓకేనా? ప్రైజులు, అవార్డులు, రివార్డులు ఏం ఉండవు. మీ ఎక్స్ప్రెషన్లే మాకు రివార్డులు. తమన్ గారు, మన కొరియన్ కనకరాజు సినిమాకి మీరు మ్యూజిక్ చేశారు కదా, అంటే మన ఆడియన్స్కి జపాన్ అయినా కొరియా అయినా ఒకటే, వాళ్ళకేం తెలుస్తుంది డిఫరెన్స్ అని చెప్పి ఓజీలో మిగిలిపోయిన పాటలకి ఉన్న ఇది మీరు కొంచెం మన కొరియన్ దాంట్లో కొట్టారని టాక్ యూట్యూబ్ కమెంట్స్లో. కలిజోడు ఏంటి ఏడు వస్తుంది వర్షం పడుతుంది. దానికి ఏమంటారు? ఏమంటాం? చెప్పండి. లేదు, నేను సినిమాలో ఉండే హారర్కైనా గాంధీని చూసి ఎక్కువ భయపడేవాడు. ఎందుకంటే చెప్పా పెట్టకుండా వచ్చేసేవాడు, బ్రో ఐఎమ్ హియర్ అంటాడు. సో అలా. బట్ తిని అడిగిన క్వశ్చన్కి అది కాదే, అదే ఏం చేయాలి, ఏం చెప్పాలి, అసలు ఆన్సర్ చేయక్కర్లేదు నేను చెప్పాను కదా. ఆన్సర్ చేయక్కర్లేదా? ఓకే అలానా? ఓకే సత్య గారు, చా జెట్లీ ఇంకొంచెం బాగా పెట్టే ఎదవ కామెడీ క్యారెక్టర్లు తప్పావు కదా నాకు అని అనుకున్నారా సార్? లేదండి, అంటే మీ క్లోజ్ యాక్టర్ సర్కిల్ నుంచి వచ్చిన టాక్ కాదండి. అందరికి మీకు గ్రూప్ ఉంది కదా, కాస్ట్యూమ్ పార్టీలు చేసుకుంటారు, ఆ గ్రూప్ నుంచి వచ్చిన టాక్ సార్. ఓకే కొంచెం హిట్ అయి ఉంటారా ఈ కామెడీ క్యారెక్టర్లు అన్ని తప్పేవి? వాళ్ళ పక్కన నేను చేసేది ఏంటి, నా పక్కన వాళ్ళు చేసేటోళ్ళు అన్నారని. ఎవరు మ్యూజిక్ బ్రో? ఇప్పుడు అదా ఇస్ దట్ ద టాపిక్ ఆఫ్ డిస్కషన్? పాపం ఫీల్ అన్నట్టున్నారు. మా జోన్ మీరు రావాలి కదా. కాలభైరవ్ అండి. చెప్పండి. అనుకోలేదు. మీరు ఆన్సర్ చేయక్కర్లేదు, దాని ముందు మీరు ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, అది చాలు. అంటే అది వైరల్ అయిపోద్ది ఇంటర్వ్యూ, నాకు అర్థమైపోయింది. మీరు పిలవగానే ఇక్కడికి రావడానికి ఒప్పుకుందానికి నేనే అడగాలి. సినిమా చేశారు, మంచిగా ప్రమోషన్ చేసుకుంటున్నారు,
మీ వల్ల ఇంకో సినిమా కొంచెం పోస్ట్ పోన్ అయ్యిందని లోపల ఏమైనా అనిపిస్తుందా మీకు? అసలు ప్రొడక్షన్ చేసుకోవాల్సిన దాన్ని ఇంటర్వ్యూలు చేసుకుంటున్నాను అంటే ఏమంటారు మీరు? అసలు అది ఎవరి వల్ల అయింది అనేది మాట్లాడుకుంటే నిజాలు ఎవరి వల్ల అయింది అసలు? రాయిలు ఉండే చోట తక్కువకి వస్తాం. ఒక రాయి, ఏంటి? ఒక లారీ మట్టి తెచ్చుంటే తప్పేది బ్రో. అదే కదా కానీ ఆయన ఏమనుకుంటారు? ఇలాంటి మనిషి గుచ్చి మోకాలు ఎరుగుంటారు. బీచ్ వాలీబాల్ బ్రో, బీచ్ ఒక్కరిస్తే ఆగండి. వాలీబాల్ స్క్రిప్ట్ కదా, బీచ్ వాలీబాల్ తో ఎక్కువ వస్తుందని చెప్పి ఏ స్క్రిప్ట్ అయితే ఎలా ప్రొడ్యూసర్ గా ఉన్నారు? రమణ్ గారు, మీ నెక్స్ట్ కాన్సర్ట్ ఎప్పుడు? చాలా నేషనల్ గేమ్స్ విన్ అయ్యే స్క్రిప్ట్ అని విన్నాను, నిజంగా చెయ్ ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ప్రొడ్యూసర్ తొక్కేస్తున్నారు. వాళ్ళే గారు ప్రొడక్షన్ ఎవరికి అవ్వాలి వైరల్, ఎవరికి అవుతుంది నాకు అక్కర్లేదు, నేను నా సినిమా ప్రీ ప్రొడక్షన్ చేసుకుంటాను. ఈ సినిమాని వైరల్ చేయి. నేను పర్సనల్ గా ఐ సీన్ బిట్స్ అండ్ పార్ట్స్ ఆఫ్ కొరియన్ కాంక్రాజు. ఐ థింక్ ఐ లవ్ వాచింగ్. నార్మల్ గానే నాకు కామెడీ అంటే చాలా ఇష్టం, హారర్ అస్సలు చూడను, కానీ త్రూ అవుట్ ద ఫిల్మ్ ఐ వాజ్ సో ఎంటర్టైన్డ్. మీ క్యారెక్టర్ కానీ ఇది అండ్ యువర్ ఆర్ఆర్, యువర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ యువర్ సాంగ్స్ ఆర్ టాప్ నాచ్. నిజంగా అలా అంటే మీరు ఎంత నేషనల్ అవార్డు విన్నరు మీకు ఉంటుంది. సరే సార్, కాంప్లిమెంట్ తిన్నగా తీసుకోండి. అది కొరియన్ స్టైల్లో తీసుకుంటాం. కొరియా అది కొరియన్ స్టైల్. No, I'm very, very excited to watch Korean Kankraju on August 7th. థ్యాంక్స్ అండి నిజంగా వచ్చి మా సినిమా ప్రమోట్ చేస్తాం. యాక్చువల్లీ ఏంటంటే మీరు వచ్చి మా సినిమా ప్రమోషన్లో పాల్గొన్నందుకు మీకు థ్యాంక్స్. మీరు రాదు కదా మామూలుగా మీకోసం. డైనింగ్ టేబుల్ తీసి మొత్తం అయినా ఉన్నాడు టేబుల్ అంతా రౌండ్ టేబుల్. నాకు ఏమర్థమైందంటే ఇది అవ్వదు, బ్లాక్ మెయిల్ వెళ్ళిపోతుంది, ఇష్టం వచ్చింది చేస్తా. కాదు నిజంగా బ్లాక్ మెయిల్ చేసి తీసుకురావాల్సి వచ్చింది. బాయ్ బాయ్ బాయ్. నిజంగా నిజంగా మామూలు కాదు నచ్చ పెట్టాలి ఆయన కోసం. అసలు చేయదు బ్రో. Ini pas ini nama itu nih.